హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో మీకు నేను లెటెస్ట్ ర్యాప్స్ ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి. ఇప్పుడు ఈ పాండమిక్ టైంలో మన రెస్టారెంట్స్కి వాటికి వెళ్ళలేకపోతున్నాం కదా. సో మన రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ని ఇంట్లోనే ట్రై చేసుకుని చక్కగా ఎమ్మీగా ఎంజాయ్ చేద్దాము. సో ఈ వీడియోలో అయితే మీరు లెటెస్ట్ ర్యాప్స్ ఎలా చేస్తాను ఏంటి అనేది చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో తెలియజేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ లెటెస్ ర్యాప్స్కి నేను ఇక్కడ ఐస్బర్గ్ లెటెస్ యూజ్ చేస్తున్నానండి. నార్మల్గా లెటెస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటెస్ ఉంటాయి. బటర్ లెటెస్ అని, బిబ్ లెటెస్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్. బట్ పర్టికులర్గా ఈ రెసిపీకి ఐస్బర్గ్ లెటెస్ అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రంచీనెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ లెటెస్ ర్యాప్స్ అన్నవి మనం నెమ్మదిగా దాని నుంచి తీయడానికి ట్రై చేయాలండి, ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ర్యాప్ సైజ్ కూడా మనకి చిన్నది కావాలంటే చిన్న సైజులో అలా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే అంత పెద్ద లీఫ్ మనం తినలేము అనుకుంటే దాన్ని ఫోల్డ్ చేసి డబల్ లేయర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం నెమ్మదిగా తీసుకుని నేను ఇక్కడ కొంచెం వామ్ వాటర్లో వాటిని కొంచెం వాష్ చేస్తున్నాను. అలా చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఈ లెటెస్ ర్యాప్స్ అనేవి నేను ఫస్ట్ పిఎఫ్ చాంగ్స్ రెస్టారెంట్లో తిన్నానండి. అది చైనీస్ రెస్టారెంట్. సో ఈ లెటెస్ ర్యాప్స్ అనేవి చైనా అలాగే థాయిలాండ్లో చాలా ఫేమస్ అక్కడ. జనరల్గా రెస్టారెంట్స్లో అయితే ఈ రెసిపీలో వాటర్ చెస్ట్నట్ అని ఒక వెజిటబుల్ ఉంటుందండి, అది కంపల్సరీ యూస్ చేస్తారు. బట్ ఇక్కడ నేను జస్ట్ పన్నీర్ యూస్ చేసి పిల్లలకి నచ్చే విధంగా చేస్తున్నాను. మీకు కావాలంటే జస్ట్ బెల్ పెప్పర్స్ కానీ, గ్రీన్ ఆనియన్స్, ఎనీ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను జస్ట్ పన్నీర్ చిన్న చిన్న టైనీ క్యూబ్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత అందులో 1 కప్ ఆఫ్ పీనట్స్ వేస్తున్నానండి. అవి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ అది ఏం వేసుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలా ఫ్రై చేసుకున్న పీనట్స్ని నేను ఇక్కడ చాపర్లో వేసి చాప్ చేసుకుంటున్నాను. మీరు మిక్సర్ ఆర్ ఫుడ్ ప్రాసెసర్ ఏదైనా యూస్ చేసి వాటిని జస్ట్ చాప్ చేయాలండి. మరి పౌడర్లో అయితే అయిపోకూడదండి, చిన్న చిన్న పీసెస్ లాగే ఉండాలి. అవి అలా చేసుకున్న తర్వాత చాప్డ్ పీనట్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చాప్డ్ గార్లిక్ వేసుకుంటున్నాను. వేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ క్రస్ట్ పెప్పర్. సో అది కూడా మీ స్పైస్ లెవెల్కి తగ్గినట్టు యాడ్ చేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అన్నవి. అదొకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పన్నీర్ యాడ్ చేస్తున్నాను. సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఆ ఫ్లేక్స్ అలాగే గార్లిక్ మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి, టేస్ట్కి సరిపడా కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా దాన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పన్నీర్ కుక్ అయింది అన్న తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. నా దగ్గర డార్క్ సోయా సాస్ ఉందండి, మీ దగ్గర మామూలు లైట్ ఏదున్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సాస్ క్వాంటిటీ కూడా మనం ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని బట్టి యూజ్ చేయండి. ఇప్పుడు సోయా సాస్ కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కెచప్ వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసానండి. చిల్లీ సాస్ ఎనీ వెరైటీ ఆఫ్ చిల్లీ సాస్ మీరు వేసుకోవచ్చు. కొన్ని గ్రీన్ కలర్లో ఉంటాయి, కొన్ని రెడ్, ఎనీ టైప్ ఆఫ్ సాస్ మనం యూజ్ చేసుకోవచ్చు. అవన్నీ వేసిన తర్వాత మనం మంచిగా అన్నీ పన్నీర్కి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నానండి. షుగర్ వేయడం వల్ల ఏంటంటే మనకి క్యారమలైజ్ అవుతుంది, మొత్తం సాసెస్ అన్నీ కూడా క్యారమలైజ్ అయ్యి మనకి పన్నీర్కి బాగా పడుతుంది. ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ స్టఫింగ్లో చాప్డ్ గ్రీన్ ఆనియన్స్ లేకపోతే ఏదైనా మనం వేసుకోవచ్చు, బాగుంటాయి. సో ఇక్కడ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ ఒక బౌల్లోకి తీసుకుని ర్యాపింగ్కి రెడీ అయిపోదాం. సో ఇక్కడ ర్యాపింగ్కి మనకి కావాల్సినవి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న
పీనట్స్ అండి, ఇవి చాప్ చేసి పెట్టుకున్నాం కదా అవి, అండ్ ఆల్సో సెసమీ సీడ్స్. సో ఈ సెసమీ సీడ్స్ ఏంటంటే నేను జస్ట్ పైన గార్నిషింగ్కి యూజ్ చేస్తున్నాను. లేదంటే మీరు ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్లో కూడా మనం జస్ట్ అవి కలుపుకోవచ్చు సెసమీ సీడ్స్ అన్నవి. సో ఇక్కడైతే ఫస్ట్ ఒక ర్యాప్ తీసుకుని అందులో స్టఫింగ్ వేసుకోండి. మన స్టఫింగ్ మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. సో స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పీనట్స్ వేసుకుంటున్నాను. జస్ట్ పైన గార్నిషింగ్ అండి, మనకి తిన్నప్పుడు ఆ క్రంచీనెస్ అది బాగుంటుంది. ఇక్కడ పైన తర్వాత కొంచెం సెసమీ సీడ్స్ వేసుకుంటున్నాను. సో స్పైస్ ఇష్టపడే వాళ్ళు దీని మీద హాట్ సాస్ కూడా వేసుకుని తినచ్చండి. సో డెలిషియస్ ర్యాప్ రెడీ అయిపోయింది. ఈ ర్యాప్ చక్కగా బయట క్రంచీగా, లోపల అలాగే పన్నీర్ సాఫ్ట్గా, మనకి అక్కడక్కడ పీనట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్.